గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, చూడగానే కట్టిపడేసే అందంతో కుంభమేళకి వచ్చిన జనాలను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన ఆ అమ్మాయి కుంభమేళలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనె కళ్ళు, చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ మనోజ్ మిత్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్. మనోజ్ మిత్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి ఆమెని కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కపూర్ రావు అన్నయ్య అమిత్ రావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు టాక్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, చూడగానే కట్టిపడేసే అందంతో కుంభమేళకి వచ్చిన జనాలను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన ఆ అమ్మాయి కుంభమేళలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనె కళ్ళు, చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ మనోజ్ మిత్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్. మనోజ్ మిత్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి ఆమెని కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కపూర్ రావు అన్నయ్య అమిత్ రావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు టాక్.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, చూడగానే కట్టిపడేసే అందంతో కుంభమేళకి వచ్చిన జనాలను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన ఆ అమ్మాయి కుంభమేళలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనె కళ్ళు, చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ మనోజ్ మిత్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్. మనోజ్ మిత్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి ఆమెని కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కపూర్ రావు అన్నయ్య అమిత్ రావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు టాక్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, చూడగానే కట్టిపడేసే అందంతో కుంభమేళకి వచ్చిన జనాలను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగం లోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన ఆ అమ్మాయి కుంభమేళలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనె కళ్ళు, చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ మనోజ్ మిత్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్. మనోజ్ మిత్రా మాట్లాడుతూ మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్లి ఆమెని కలవనున్నట్లు తెలిపారు. మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తామని అన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కపూర్ రావు అన్నయ్య అమిత్ రావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు టాక్.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ అమ్మాయి ఫోటోస్ వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, చూడగానే కట్టిపడేసే అందంతో కుంభమేళకి వచ్చిన జనాలను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఆ అమ్మాయి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చక్రం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన ఆ అమ్మాయి కుంభమేళలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనె కళ్ళు, చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలో